ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులు స్వామి చిద్రూపానంద స్వామి వారికి, పాచుకొని శర్మ వారికి పాదాభివందనములు, సహాధ్యాయులకు అభివందనములు. ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ప్రణామము. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. ఓం భద్రం కర్ణేమి శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసంస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. సద్గురుం బ్రహ్మవిద్వరం. కిందటి మంత్రాల్లో 4వ మంత్రము, 5వ మంత్రము, 3వ ముండకంలో మొదటి ఖండంలో 5 మంత్రాలు చెప్పుకున్నాం. 4వ మంత్రంలో ఒక వాక్యం వస్తుంది. విజానన్ ఆత్మజ్ఞాని భవతే న అతివాది. ఆత్మజ్ఞాని అనేటువంటి వాడు అతివాది కాడు. అంటే అనవసరమైనటువంటి చర్చలు కానీ, అనవసరమైనటువంటి ప్రలాపాలు కానీ, అనవసరమైనటువంటి మాటలు కానీ మాట్లాడడు అని చెప్పుకున్నాం. తర్వాత ఈ 5వ మంత్రంలో సత్యము, బ్రహ్మచర్యము, తపస్సు, సమ్యజ్ఞానము, వీటి వల్ల ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది పొందబడుతుందని చెప్పుకున్నాం. అది ఎలా లభిస్తుంది అంటే సత్యేన లభ్య నిత్యం మనం చెప్పుకున్నాం. నిత్యం సత్యేన లభ్య నిత్యం తపసా లభ్యతే అని మనం చెప్పుకున్నాం. ఈ విడతలో మనం 6వ మంత్రంలో ప్రవేశించాలి. 6వ మంత్రం 3వ ముండకం ప్రథమ ఖండం 6వ మంత్రం ఏమంటారో చూద్దాం. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయో హ్యాప్తకామాః యత్ర తత్సత్యస్య పరమం నిధానం. సత్యమేవ జయతే నానృతం
సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయో హ్యాప్తకామాః యత్ర తత్సత్యస్య పరమం నిధానం. సత్యమేవ జయతే, సత్యవాన్ ఏవ జయతే, జయతి న అనృతం న అనృతవాది ఇత్యర్థః. మనం ఇది తరచూ చెప్పుకుంటూ ఉంటున్నాం, సత్యమేవ జయతే సత్యమేవ జయతే అని. ఈ మంత్రం ఇక్కడికి వస్తుంది, ఇందులో ఉంటుంది. సత్యమేవ జయతే న అనృతం. ట్రూత్ అలోన్ ట్రియంఫ్స్, నెవర్ ది ఫాల్స్హుడ్. ఇక్కడ సత్యవాన్ ఏవ జయతే, సత్యం జయిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే, సత్యాన్ని అవలంబించి సత్యవంతుడు ఎవడైతే ఉన్నాడో, అంటే సత్యాన్నే పలికేటువంటి వాడు, సత్యంగా జీవించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అటువంటి సత్యవంతుడే జయిస్తాడు అని అర్థం. సత్యాన్ని ఆధారంగా తీసుకుని, సత్యాన్నే ఊపిరిగా తీసుకుని అనేటువంటి వాడు, ఆ విధంగా జీవించేటువంటి వాడు జయిస్తాడు. సత్యవాన్ ఏవ జయతే జయతి న అనృతవాది ఇత్యర్థః. అంటే అసత్యం పలికేటువంటి వాడు, అనృతం పలికేటువంటి వాడు ఎప్పుడూ కూడా జయించడు అని అర్థం. అంటే మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే, ఎప్పుడు నిజం పలికేటువంటి వాడు జయిస్తాడు, అబద్ధం పలికేటువంటి వాడు జయించడు అని అర్థం. ఇంకో విషయం చెప్పుకుందాం. నహి సత్య అనృతయోహో కేవలయోహో పురుష అనాశ్రితయోహో జయ పరాజయో వా సంభవతి. ఇప్పుడు సత్యం అనేటువంటిది ఒక గుణం, అనృతం అనేటువంటిది ఒక గుణం, అసత్యం. ఈ రెండు కూడా ఎవరినైనా ఆశ్రయించుకుని ఉంటే, ఆ ఆశ్రయించినటువంటి వ్యక్తుల మధ్య ఎప్పుడైనా ఈ స్పర్ధ కానీ, యుద్ధం కానీ, వాగ్వివాదం కానీ జరిగితే, అప్పుడు సత్యం ఎవరినైతే ఆశ్రయించుకుని ఉన్నదో, అనృతం ఎవరినైతే ఆశ్రయించుకుని ఉన్నదో, ఎందుకంటే సత్యము అనృతము రెండు కూడా ఎవరైనా సరే ఆశ్రయించకుండా ఉన్నటువంటివి అయితే కనుక, అంటే ఏ పురుషుడిని ఆశ్రయించకపోతే వాటి మధ్య యుద్ధం జరగదు, వాటికి జయాపజయాలు ఉండవు. సత్యంలో ఒక క్వాలిటీ, గుణం. అలాగే అనృతం లక్షణం. ఈ రెండు లక్షణాలు యుద్ధం చేసుకుంటాయా? చేసుకో. అందుకే సత్యమే జయతే అంటే అర్థం ఏంటి? సత్యం జయిస్తుందంటే సత్యాన్ని ఆశ్రయించినటువంటి వాడు అంటే సత్యవంతుడు, సత్యవంతుడే జయిస్తాడు అని అర్థం, కానీ సత్యం జయిస్తుంది కాదు. గుడ్ విన్స్ అంటాం అనుకోండి, మంచి జయిస్తుంది. మంచి జయిస్తుంటే అర్థం ఏంటి? మంచిని ఆశ్రయించి జీవించినటువంటి వాడు జయిస్తాడు అని అర్థం. అలాగే అనృతాన్ని ఆశ్రయించి, అసత్యాన్ని ఆశ్రయించి జీవించేటువంటి వాడికి జయం ఉండదు అని అర్థం. కాబట్టి ఈ రెండు కూడా వ్యక్తులతో సంబంధం లేకుండా, పురుష అనాశ్రితయోహో, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ జయాపజయాలు సత్య అనృతానికి సంభవం కాదు, వాటి వీలుండదు. ఎందుకంటే అవి ఏదో ఆశ్రయించి ఉండాలి. ఇప్పుడు మనకు సందేహం ఏమిటంటే, ప్రపంచంలో అసత్య భాషణ, అనృతము అవే జయిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అబద్ధం ఆడి, అసత్యం ఆడి ధనం సంపాదించేటువంటి వాడు కానీ, మనకి ఈ వ్యవహారంలో ఏం కనిపిస్తుందంటే, సత్యాన్ని పలికేటువంటి వాడు ఎప్పుడూ కూడా దిగజారిపోతున్నట్టుగాను, అసత్యాన్ని ఆశ్రయించి జీవించినటువంటి వాడు ఎప్పుడూ జయం పొందుతున్నట్టుగాను అనిపిస్తుంది, కనిపిస్తుంది కూడా. కానీ నిజానికి ఏమిటి? ఎప్పటికైనా సరే సత్యవంతుడే జయిస్తాడు, సత్యమే నిలబడుతుంది, సత్యమే శాశ్వతంగా ఉంటుంది. అనృతం అనేటువంటిది ఉండదు. అదైతే
అది ఎప్పుడు తెలుస్తుంది అంటే కాలక్రమేణా కొన్ని విషయాల్లో సత్యవంతుడు అంటే సత్యాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వాడికి ఫలితాలు కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో వెంటనే రావచ్చు. కొన్ని సందర్భాల్లో సత్యాన్ని తెలుసుకోవడం అనేటువంటిది సమయం పడుతుంది. అందుకే నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. నిజం వెంటనే బయటపడదు. అదొక విషయం. రెండో విషయం ఏంటంటే అసత్యాన్ని నమ్మి జీవించినటువంటి వాడికి ఏదో వాడు అబద్ధం ఆడి డబ్బు సంపాదించుకున్నాడు, ఆస్తి సంపాదించుకున్నాడు, కీర్తి సంపాదించుకున్నాడు అని మనం అనుకుంటూ వాడి గురించి మనం ఊహించుకుంటూ ఉంటాం. వాడు తృప్తిగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు అని. కానీ అంతరంగంలో చూసుకుంటే వాడి అంతఃకరణలో వాడికి ఎప్పుడూ కూడా భయంతో, అసంతృప్తితోటి, ఏదో పొరపాటు అనేటువంటి ఒక భావనతోటి, పశ్చాత్తాపంతో లోపల తప్పిస్తూ ఉంటాడు, బయటపడడు. ఎందుకంటే ప్రతి ప్రాణికి కూడా, ప్రతి జీవుడికి కూడా తప్పు చేస్తే లోపల తప్పు చేస్తున్నాను, చేసాడు అనేటువంటి విషయం అవగతం అవుతుంది. వాటికి ఏ ధర్మశాస్త్రాలు బయట అక్కర్లేదు. అందుకే ధర్మం అనేటువంటిది లోపలే ఉన్నది. ఇవన్నీ చర్చించుకోవాలి అంటే ధర్మం గురించి మనం ధర్మశాస్త్రాలు చదువుకోవాలి. కాబట్టి ఈ ధర్మం అనేటువంటిది అందరికీ తెలుసు. ఏ ఇతర ప్రాణిని కూడా కష్టం కలిగించకూడదు, అబద్ధం ఆడకూడదు, దుఃఖాన్ని కలిగించకూడదు, మనం అన్యాయం చేస్తున్నాం, ఇది అక్రమము అని లోపల ఉన్నటువంటి అంతర్యామి ఆ ఈశ్వరుడు చెప్పకుండా ఉండడు. కానీ మనం వాటిని వినిపించుకోం. ఆ యొక్క వాక్కుని, ఈశ్వర వాక్కుని, ఈశ్వర సర్వభూతానాం అది కాదు, శ్లోకం కాదు, ఇంకొక శ్లోకం ఉంది భగవద్గీతలో. సుహృదం సర్వభూతానాం అంటాడు కృష్ణుడు. ఆ ఈశ్వరుడు ఎవరు? సుహృదం సర్వభూతానాం. సుహృత్ అంటే ఫ్రెండ్. ఆ లోపలే ఉన్నాడు. ఆయన చెప్తాడు ఏ ధర్మం, ఏ ధర్మం అని. కాబట్టి మనకి బయట కనబడుతుంది వాడు ఆనందంగా ఉన్నాడు, ఆస్తులతో ఉన్నాడు అంటే వాడిని అడగాలి. ప్రైవేట్గా కూర్చోబెట్టి పక్కన ఏకాంతంగా ఉన్నప్పుడు, నాయన నువ్వు సుఖంగా ఉన్నావా అంటే వాడి లోపల ఉన్నటువంటి వాడి బాధ చెప్పుకోగలిగితే, చెప్పాలనిపిస్తే వాడికి అప్పుడు తెలుస్తుంది మనకి. అంతఃకరణలో ఎంతో భయంతో మోసం చేశాను, దొరికిపోతానేమో అన్న భయం. ఆ భయంతో జీవిస్తారు. మనం చూస్తున్నాం ఇప్పుడు వర్తమాన కాలంలో ఏం జరుగుతున్నదో. ఏదో తప్పు చేస్తున్నాం తెలుసు, అయినా అజ్ఞానం ఆవరించడం వల్ల తప్పు చేసి జైలు పడుతున్నాం. దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం అల్టిమేట్గా ఏమిటవుతున్నది అంటే సత్యమే బయటపడుతుంది. అందుకే చూడండి, ప్రసిద్ధం లోకే సత్యవాదిన అనృతవాది అభిభూయతే న విపర్యయ. ఈ లోకంలో ప్రసిద్ధం ఏమిటి? ఆఖరిగా సత్యమే చేస్తుంది. సత్యవంతుడు చేత ఈ పరావృతం చెందుతాడు. ఎవరు? అనృతంగా ఉన్నటువంటి వాడు. అనృతాన్ని ఆశ్రయించి, అసత్యాన్ని ఆశ్రయించి అసత్యవాది ఎవడైతే ఉన్నాడో, ఈ సత్యవాది వాడిని అభిభూయతే, చివరికి వాడిని అధిగమించి వీడి తేజస్సుతో వాడిని పరాభవానికి గురి చేస్తాడు. అంటే వాడు కింద పడిపోతాడు, గెలుస్తాడు. వీడి మీద, ఈ అసత్యవాది మీద సత్యవంతుడే గెలుస్తాడు ఎప్పుడూను. అది చెప్తున్నారు ఇక్కడ, సత్యవాదిన అనృతవాది అభిభూయతే, ఇది కదా. కాబట్టి ఎవరు గెలుస్తారు అంటే సత్యవంతుడే గెలుస్తాడు, అసత్యవాది ఓడింపబడతాడు సత్యవాది ముందు. అందుచేత అత సిద్ధం సత్యస్య బలవత్ సాధనత్వం. అందువల్ల సత్యం అనేటువంటిది ఒక బలమైనటువంటి సాధన అనేటువంటి విషయాన్ని నిరూపింపబడింది. ఎవరు నిరూపించారు? శృతిమాత. మీరు గమనించారో లేదో, మనకి ఈ సత్యము, తపస్సు, శౌచము, దయ, ఈ 4 పాదాలు ధర్మానికి. ధర్మము అనేటువంటి ఒక ఆవుకి 4 పాదాలు, ధర్మానికి 4 పాదాలు.
సత్యము, తపస్సు, శౌచము, దయ, ఈ 4 పాదాలు. మనం కలియుగంలో ఏమంటున్నాం? తపస్సు, శౌచము, దయ అనేటువంటి పాదాలు పోయి కలియుగంలో ధర్మదేవత ఒకటే పాదం మీద నిలబడుతున్నది అంటాం. అది ఏమిటా పాదం? సత్యమే. అందుకే ప్రపంచంలో తపస్సు పోయింది, శౌచం పోయింది, శుచి అది పోయింది, దయ అనేటువంటిది క్షీణిస్తున్నది. దయ లేకుండానే వ్యవహరిస్తున్న ప్రపంచం అంతా కూడా. కానీ ఒకటి మటుకు ఇప్పటికి కూడా వెలుగుతూ ఉంటుంది. సత్యం కావాలి, ఐ వాంట్ టు నో ద ట్రూత్ అంటాడు వాడు. లౌకికమైన వ్యవహారం ఉన్నప్పటికీ కూడా ఐ వాంట్ టు నో ద ట్రూత్. నేను ఎప్పటికైనా సరే నాకు సత్యాన్ని తెలుసుకుని తీరుతాను. అసలు ఏమిటో, దీని వెనకాల నిజం ఏమిటో, నిజం ఏమిటి, అసలు ఏం జరిగింది అనేటువంటి ఒక కుతూహలం, ఆ ఇన్వెస్టిగేషన్. లౌకికమైన పర్వాలేదు, కానీ ఆ బుద్ధి మటుకు పోలేదు. అందుకే సత్యానికి ఎప్పటికీ మనం వాల్యూ ఇస్తాం. ట్రూత్ ఏమిటి, నిజం ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి ఒక అభిలాష అందరికీ ఉన్నది. కాబట్టి సత్యమేవ జయతే. ఇక మరో విషయం, సాధన పరంగా సత్యం అంటే ఏమిటి? సాధన పరంగా సత్యం అంటే ఏమిటంటే అదొక అంతర్గతమైనటువంటి ఒక శక్తి. ఏది అంటే, నేను విశ్వసించినటువంటి సిద్ధాంతం, నమ్మినటువంటి సిద్ధాంతం, గురువుగారు నాకు బోధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నిత్య జీవితంలో యథాతథంగా ఆచరించడం అనేటువంటిది సత్యం. నిజం తెలిసింది నాకు అంటే అది కాదు. నిజం తెలుసుకున్న తర్వాత ఆ సత్యానికి అనుగుణంగా మనం జీవిస్తూ ఉంటే అప్పుడు సత్యమైంది అది. అప్పుడు మనం సత్యవంతులుగా తీర్చిదిద్దబడతాం, సత్యవంతులు అని పిలువబడతాం మనం అందరం కూడా. అది సత్యం అనేటువంటిది, ఋతం అనేటువంటిది, ఋతము సత్యం రెండు కూడా. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అంటాం. ఋతం అంటే యథాశాస్త్రం. శాస్త్రం ఏం చెప్పదలుచుకుందో, శాస్త్రం ఏ విధంగా మన నుంచి ఆశిస్తున్నదో, ఆ శాస్త్రాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని శాస్త్రం ఆకాంక్షిస్తున్నదో ఆ విధంగానే యథాతథంగా అర్థం చేసుకోవడం ఋతము. దాన్ని ఆచరణలో పెట్టడం అనేటువంటిది సత్యం. ఆచరణలో పెట్టడమే సత్యవంతుడు. అలా సత్యవంతుడికి ఎప్పుడు విజయం కలుగుతుంది. తాత్కాలికంగా ఓడిపోతున్నట్టుగా కనిపించవచ్చు, కానీ వాడికి ఎప్పుడు నిజం జయం వాడిదే. వాడే జయిస్తాడు అని శాస్త్రం, వేదం చెప్తున్నది. కించ శాస్త్రతః అపి అవగమ్యతే సత్యస్య సాధన అతిశయత్వం. సాధనం అంటే సత్యం యొక్క గొప్పతనం శాస్త్రం కూడా చెప్తున్నది. శాస్త్రం అంటే ఇతర ఉపనిషత్తుల్లో ఏమిటది? కథం, ఏ విధంగా? సత్యేన యథాభూతవాద వ్యవస్థయా. సత్యేన యథాభూతవాద వ్యవస్థ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటిది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యమపి న ప్రియం అబ్రూయాత్. ఇవన్నీ ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ప్రతి సత్యం కూడా చెప్పక్కర్లేదు. ఏవో కొన్ని సత్యాలు తెలుసు మనకి, అది అవతల వాడికి పనికొస్తుందా లేదా అని చూసి చెప్పాలి. కానీ నాకు తెలిసిన నిజం మీకు చెప్తాను అంటాడు ఒకడు వచ్చి. ఆ నిజం నాకు పనికొస్తుందా లేదా అని తెలుసుకోవాలి కదా ముందు. పనికిమాల నిజాలు నాకెందుకు? మీకు నిజం చెప్తానండి అంటాడు. ఏమిటా నిజం? ఏదో చెప్తాడు.
అది నాకు అసలు చెప్పేటప్పుడు వాడు ఆలోచించాలి, ఇది స్వామీజీకి ఉపయోగపడుతుందా, ఈ సత్యం అనేటువంటిది ఆయనకి సంబంధించిందా కాదా. కొన్ని సత్యాలు ఉన్నాయి, చెప్పినా అర్థం కాదు, చెప్పక్కర్లేదు. గురువుగారి అనుభవం చేసిన తర్వాత, ఆత్మానుభవం పొందిన తర్వాత ఎన్నో సత్యాలు ఉంటాయి, వాళ్ళు ఎన్నో రహస్యాలు ఉంటాయి, ఎన్నో సత్యాలు వాళ్ళు తెలుసు వాళ్ళకి. అవన్నీ చెప్తారు, అందరికి శిష్యులకి చెప్పరు. ఎందుకని యోగ్యత ఉండాలి కదా. కాబట్టి యథాభూతవాద వ్యవస్థ అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేటువంటి ద్వారా పంథా దేవయానాఖ్య వితత విస్తీర్ణ, అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల దేవయానము అనేటువంటి ఒక మార్గం అనబడే మార్గం, అదే సత్యం. ఆ సత్యం వల్ల దేవయానము అనేటువంటి ఒక పాదం, ఒక మార్గం ఉంది, దేవయానాఖ్యం అంటాం. అక్కడ వితతో విస్తీర్ణ సాతత్యేన ప్రవృత్త, అక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఏర్పడింది కాబట్టి శాశ్వతంగా ఆ సత్యం అనేటువంటిది ఆ మార్గంలో, దేవయాన మార్గంలో సత్యాన్ని ఎవడైతే ఆశ్రయిస్తాడో దేవయాన మార్గం ద్వారా ఊర్ధ్వలోకాలకు వెళ్తాడని ఉంది. కాబట్టి సత్యం అనేది అక్కడ విస్తరింపబడింది. దేవయానాఖ్య విస్తీర్ణ వితతో విస్తీర్ణ సత్యేన పంథ, సత్యం అనేటువంటి ద్వారా, పంథ అంటే మార్గము, వితత వితత అంటే విస్తరింపబడింది, విస్తీర్ణ సాతత్యేన ప్రవృత్త అంటే పూర్తిగా సత్యం చేత ఆ మార్గం అంతా కూడా వెదజల్లబడింది. అంటే బాగా సత్యవంతంగా సత్యంతో జీవించినటువంటి వాళ్ళకే ఆ మార్గం మీద వెళ్ళడానికి, నడవడానికి, ఆ ఊర్ధ్వలోకాలు వెళ్ళడానికి అర్హత ఉంటుంది. విస్తీర్ణ సాతత్యేన ప్రవృత్త, శాశ్వతంగా ఏర్పడినటువంటిది, విస్తరింపబడి శాశ్వతంగా ఏర్పడబడి. శాశ్వతం అంటే సాతత్యేన అంటే కంటిన్యూటీ అని అర్థం. సాతత్యేన ప్రవృత్త, కంటిన్యూస్లీ. అది ఏ మార్గం ద్వారా అయితే, పథాహి ఏ మార్గం ద్వారా వెళ్తే ఏమిటవుతుంది, ఆక్రమంతి ఆ ఋషులు ఆ మార్గం ద్వారానే వెళ్ళి క్రమంతే పొందుతారు. ఎవరు పొందుతారు, ఋషయ దర్శనవంత, ఋషులు ఆ మార్గం ద్వారానే వెళ్ళి ఊర్ధ్వలోకాలని సంపాదించారు. అదే మార్గం. దేవయానము, పితృయానము, ఈ మార్గాలన్నింటిలో కూడా ఈ దేవతలు రావడం, పైనుంచి ఈ జీవుణ్ణి తీసుకెళ్లడం, చేపట్టుకుని కొంత దూరం వెళ్ళడం, వెళ్ళిన తర్వాత ఇంకొక దేవత వస్తే ఆ దేవతకి ఈయన అప్పచెప్పడం ఈ జీవుణ్ణి, ఆ దేవత కొంత దూరం వెళ్ళి అక్కడ మరొక దేవతకు అప్పచెప్పడం, ఆ దేవత ఇంకా పైకి తీసుకెళ్లడం, ఇలాగ మార్గాలు తీసుకెళ్తారు. అది దేవయానం. అది ఎవరు ఆ మార్గం మీద అడుగు పెట్టగలరు అంటే సత్యవంతులకి కనబడుతుంది అసలు మార్గం. మార్గం కనబడదు, ఓపెన్ అవ్వదు మార్గం. సత్యవంతులకే ఆ మార్గం దర్శనం అవుతుంది, ఆ దేవతలు కనబడతారు, వాళ్ళు వస్తారు, ఈ జీవుని తీసుకెళ్తారు పైలోకాన్ని. ఆ ఋషులు ఏమైంది, ఆ మార్గం ద్వారా ఏన పతాహి ఆక్రమంతి అంటే మౌంటింగ్, అసెండింగ్, పొందుతారని అర్థం. వెళుతూ నడుస్తూ, క్రమంతే ఋషులు ఆ మార్గాన్ని వెళ్ళి పొందారు. ఏం పొందారు అంటే నిధిని పొందారు అని వస్తుంది ఆఖరిని. పరం నిధానం, నిధి అంటే ఆత్మజ్ఞానం. అక్కడ ఏన పదాహి ఆక్రమంతి క్రమంతే ఋషులు అంటే ఇక్కడ చూడండి ఎవరు, దర్శనవంత అంటే ఏమిటి, మంత్రద్రష్టార, జ్ఞానవంతులు. ఋషులు జ్ఞానవంతులు, జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు. వాళ్ళల్లో ఏమి లేవు చూడండి, కుహక, మాయా, శాఠ్య అహంకార, దంభ, అనృత వర్జిత, ఇవన్నీ వాళ్ళలో లేవు. ఇవి లేకపోతేనే ఈ మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది, కనబడుతుంది. ముఖ్యంగా కుహక పరవంచనం, మాయ మాయా మాటలు చెప్పడం, హిపోక్రసీ, మాయా మాటలు చెప్పడం, మాయ. శాఠ్య అంటే పిసినారితనం.
జ్ఞానం పంచిపెట్టాలి, మనకు ఉన్నటువంటిది అన్నీ కూడా పంచిపెట్టాలి. చెట్టు ఏ విధంగా జీవిస్తుందో అలా జీవించాలి అన్నారు ఒక మహానుభావుడు. చెట్టు ఎలా జీవిస్తుంది? అన్నీ సమాజానికే, పువ్వులు, పండ్లు, కాయలు, కొమ్మలు అన్నీ అప్పచెప్పేస్తుంది చెట్టు. ఆ విధంగా జీవించాలి. అది కుహక, మాయా, శాఠ్య అంటే ప్రశ్నార్థనం లేకుండా ఉండడం, అహంకారం లేదు, దంభం అంటే లేనిది చూపించి జీవించడం, ఉన్నది ఉన్నట్టుగా చూపించి గర్వపడితే దాన్ని వ్యానిటీ అంటాం, మానము అంటాం, మానవం. దంభము అంటే ఏమిటి? మన దగ్గర లేదు, లేనిది ఉన్నట్టుగా చూపించి గర్వపడడం అనేటువంటిది, ఇతరులు మభ్యపెట్టడం అనేటువంటిది దంభం. ఉన్నది కానీ నేను సంపాదించుకున్నాను, నా ప్రయత్నం వల్ల వచ్చింది అనేటువంటి గర్వపడుతూ చూపించేటువంటిది మానము, గర్వం. సో కుహక, మాయా, శాఠ్య, అహంకార, దంభ, అనృతం, అబద్ధం పడడం, మాట్లాడడం, అసత్యం పలకడం, ఇలాంటివన్నీ వర్జితాహి. ఇవన్నీ ఋషులలో లేవు. ఎవరిలో అయితే ఉండవో వాళ్ళే ఈ మార్గం ద్వారా వెళతారు. ఇవన్నీ వాళ్ళు వదిలేసి ఆప్తకామాహ, వాళ్ళు ఎవరు? ఆప్తకాములు. అసలు కా ఈ కోరిక ఉంటేనే అండి ప్రాబ్లం, సమస్యలు. నేను సంసారం అంటే కోరిక, ఇంకేమీ లేదు. ఒక కోరిక వచ్చిందనుకో, ఆ కోరిక ఏం చేస్తుంది? మొత్తం సంసారం తెచ్చిపెడుతుంది. రాగము, ద్వేషము, ఈర్ష్య, ఇతరులను చూడడం, వాడికి వచ్చింది నాకు రాలేదు నేను అనుకున్నాను. ఇప్పుడు ఎవడికో ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడండి, ఐపీఎస్, స్టేట్ ర్యాంకు, ఐఏఎస్ ఏదో మొత్తానికి ఏదో ఐఏఎస్ టాపర్, ఓకే, వెరీ గుడ్. నాకేమైనా ఆ వ్యక్తిని చూసి నాకేమైనా అనిపిస్తుందా, అయ్యో వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, జలసీ కానీ అంటే ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ నాలో ఉండవు. ఎందుకని? ఐఏఎస్ అవ్వాలనేటువంటి కోరిక నాలో కించిత్ మాత్రం కూడా లేదు కాబట్టి. మీరు గమనించండి, ఇది ఏ వస్తువుకి కానీ, విషయానికి కానీ, అనుభవానికి కానీ మీరు విలువనిస్తారో ఆ కోరిక తద్వారా పుట్టి ఆ విలువ ఇస్తారు, దానిలో కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టిన తర్వాత ఇంకా పోల్చి చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. పోల్చి చూసుకోవడం వల్ల అంటే అర్థం ఏమిటి? వాడికి ఉంది, నాకు లేదు. వాడు సంపాదించుకున్నాడు, నాకు సంపాదించు. చూడడం వల్ల ఈర్ష్య, రాగము, ద్వేషము, అసూయ అన్నీ వచ్చేస్తాయి. కోపము, అనుకున్నది సాధించలేకపోతున్నాను కోపం, అన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఆ కోరిక వల్ల. ఆప్తకాములు కదా, ఇంకోళ్ళకి ఏం కోరికలు లేవు, తృప్తిగా ఉంటారు. కాబట్టి మాయమాటలు చెప్పడం కానీ, పిసినారితనం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళకి అసలు అవసరమే లేదు. వాళ్ళల్లో వాళ్ళు పూర్ణంగా ఉన్నారు కాబట్టి. విగత తృష్ణాహ, ఆప్తకామ అంటే విగత తృష్ణాహ, సర్వతః. సర్వతః అంటే అన్ని పక్కల, అన్ని వైపుల నుంచి ఎటువంటి కోరిక లేదు వాళ్ళకి. యత్ర, యస్మిన్, ఏ మార్గంలో అయితే, తత్ పరమార్థతత్వం, ఆ పరమార్థతత్వం. ఏడ పరమార్థతత్వం? సత్యస్య ఉత్తమ సాధనస్య సంబంధి సాధ్యం. సత్యము అనేటువంటి ఉత్తమమైనటువంటి సాధనంతో సంబంధం పెట్టుకుని తద్వారా పురుషార్థం ద్వారా ఆ సాధించేటువంటిది ఏదైతే ఉన్నదో, కాబట్టి ఏమిటది? యత్ర తత్ పరమార్థతత్వం, ఆ పరమార్థతత్వం ఎలా సంపాదించాలి? సత్యంతో సంబంధం పెట్టుకుని సంపాదించేటువంటిది. ఉత్తమ సాధనమైనటువంటి సత్యంతో సంబంధం పెట్టుకుని, అంటే ఆ సత్యం, ఉత్తమ సాధనమైనటువంటి సత్యాన్ని మన సంబంధం పెట్టుకోవాలి. అటువంటి సత్యంతో ఆ యొక్క పరమాత్మ కూడా
సంబంధం కలిగి ఉన్నాడు. అనృతం కాదు, సత్యమే ఆయన సంబంధం. కాబట్టి ఇటు రెండు వైపులు కూడా మన సత్యాన్ని మనం పెట్టుకుని ఎత్ర యస్మిన్ తత్ పరమార్థతత్వం సత్యస్య ఉత్తమ సాధనస్య సంబంధి సాధ్యం పరమం ప్రకృష్టమైనటువంటిది నిధానం పురుషార్థ రూపేణ, పురుషార్థ రూపం ద్వారా అంటే ప్రయత్నం ద్వారా నిధీయతే, నిధి అంటే ఆత్మనిధి ఇది నిధానం వర్తతే. అది ఆ గొప్ప నిధిని అంటే సత్యలోకాన్ని పొందుతారు. దేంతో ఎలా పొందారు? సత్యంతో సంబంధం పెట్టుకుని. ఆ సత్యంతో సంబంధం నేను పెట్టుకోవాలి సాధకుడిగా. అటువంటి సత్యంతో పరమాత్మకు సంబంధం ఉంది కాబట్టి సత్యం అనేటువంటి మార్గం ఏర్పడింది. ఆ సత్య మార్గంలోనే మనం వెళ్తే ఆ సత్యాన్ని పొందుతాం. ఎవరు? సత్యవంతుడు. అది హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం. అది ఈశావాస్యోపనిషత్తులో. సత్యం యొక్క ముఖాన్ని అపిహితం కవర్ చేయబడింది, కప్పబడింది. అది తీయమంటున్నాడు. సత్యధర్మాయ దృష్టయే. నేను సత్యానికే, ధర్మానికి, సత్యమైన ధర్మానికే నేను జీవితం మొత్తం కూడా అంకితం చేసి జీవించాను. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను, ఆ యొక్క పాత్ర ఏదైతే కలిపే మూత వేసావో నువ్వు, కప్పబడినటువంటిది అది తీయమంటున్నాడు, తెర తీయమంటున్నాడు. తెర తీయగా రాధా రామ అన్నట్టుగా ఆ హిరణ్మయ పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం, సత్యస్య ముఖం అపిహితం తను అపావృణం అంటాడు. అది తీయమంటున్నాడు. సత్యధర్మాయ దృష్టయే, సత్యాన్నే ధర్మంగా స్వీకరించి జీవించినటువంటి వాడైనటువంటి నాకు ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి, చూడడానికి అడ్డుగా ఉన్నటువంటి నువ్వు పక్కకు తొలగమంటున్నాడు. అనావరణం చేయమంటున్నాడు. సత్యాన్ని చెప్తున్నాడు. తీవయ్యా నీ మూత తీయని చూస్తానని, అడ్డు తీయమని. అది అది నిధి, గొప్ప నిధి. అది ఆత్మనిధి. తత్ర చ ఏన పథ ఆక్రమంతి సహ, అది ఏ మార్గం ద్వారా అయితే అది పొందబడుతుందో, ఉత్తమ సంబంధి సాధ్యం పరమం ప్రకృష్టం విధానం పురుషార్థ రూపేణ దీయతే నిధానం వర్తతే. తత్ర ఏన పథ ఆక్రమంతి, ఏ మార్గం ద్వారా అంటే దేవయాన మార్గం ద్వారా దాన్ని మనం పొందుతామో అటువంటి పదం, ఆ పంథ మార్గము సత్యేన వితత అంటే సత్యం ద్వారా, సత్యం చేత వితత అంటే విస్తరింపబడింది అని అర్థం. విస్తీర్ణ అని ఇది పూర్వేణ సంబంధ అంటే సపంత సత్యేన, ఆ మార్గం సత్యంతో, అది ఎత్ర తత్ సత్యస్య పరమం నిధానం అని చెప్పుకున్నాం కదా. అది సాపంథ, అటువంటి మార్గంలో వెళ్తే, ఏ మార్గంలో అయితే సత్యం అనేది విస్తరింపబడిందో ఆ మార్గం ద్వారా వెళ్తే మీకు ఒక గొప్ప నిధి దొరుకుతుంది. ఆ నిధి పేరేమిటి? ఆత్మజ్ఞానము, ఆత్మతత్వం. కాబట్టి సత్యమే సాధన, నా అనృతం. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ మంత్రం ఏం చెప్తున్నారండి? సత్యంగా ఉండండి. ఈ కుహక మాయ ఇలాంటివన్నీ వదిలేయాలి. ఎందుకు? ఇప్పుడు అసత్యమైనటువంటి జగత్తుకి వీటి ఎందుకు కష్టపడడం, ఎందుకు మోసం చేయడం, ఎందుకు? అది గొప్ప సాధన. కిం తత్ కిం ధర్మకం చ తద్ ఇత్యుచ్యతే. కిం తత్, అది ఏమిటది? ఆ నిధి అన్నారు కదా, ఆ నిధి ఏమిటి? కిం ధర్మకం చ తత్, అది ఎటువంటి ధర్మంతో ఉన్నటువంటిది? అది ఏ ధర్మంతో ఉన్నది? అది కిం తత్ కిం ధర్మకం చ తత్. ధర్మం అంటే లక్షణాలు. ఎలాంటి లక్షణాలతో కూడుకుని ఉన్నది ఆ తత్వం? అది ప్రశ్న. ఇటు చెప్తున్నారు. బృహచ్చ తద్దివ్యమచింత్య రూపం సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహంతికే చ పశ్యత్స్విహైవ
నిహితం గుహాయాం బృహచ్చ తద్దివ్యమచింత్య రూపం సూక్ష్మాచ్చ తత్సూక్ష్మతరం విభాతి దూరాత్ సుదూరే తదిహంతికే చ పశ్యత్స్విహైవ నిహితం గుహాయాం. ఇప్పుడు ఆ ఆత్మతత్వం ఏమిటా, నిధి ఏమిటి, ఎలా ఉంది, స్వరూపం ఏమిటి, ఏ లక్షణాలతో కూడుకుని ఉన్నది అది అంటే చెప్తున్నారు. బృహత్తమత్వాత్ బ్రహ్మ. బ్రహ్మ అని ఎందుకన్నారు అంటే బృహత్తమత్వాత్, సూపర్లేటివ్ డిగ్రీ, చాలా పెద్దది, మహత్తరమైనటువంటిది, గొప్పదైనటువంటిది. కాబట్టి బ్రహ్మ. ఇక్కడ ఏమిటి, బృహత్ అంటే మహత్, చాలా గొప్పది అని అర్థం. మహత్ చ తత్ ప్రకృతం బ్రహ్మ, చాలా గొప్పదైనటువంటిది. ఏది మనం ఇప్పుడు చర్చించబడుతున్నటువంటి బ్రహ్మ, ఏ బ్రహ్మ గురించి మనం చర్చించుకుంటున్నామో ఆ ప్రకృతం బ్రహ్మ చాలా గొప్పది. తత్ ప్రకృతం బ్రహ్మ సత్యాది సాధనం. సత్యాది సాధనం సర్వతః వ్యాప్తత్వాత్. అది ఎలా సంపాదించాలి, ఎలా సత్యాది సాధనల ద్వారా సంపాదించాలి. సత్యాది అంటే ఏమిటి, బ్రహ్మచర్యము, తపస్సు. మనం చెప్పుకున్నాక ముందు మంత్రాల్లో, తపసా బ్రహ్మచర్యేణ సమ్యక్ జ్ఞానేన, ఇవన్నీ కూడా వాటి సాధనలు. కాబట్టి ఇవన్నీ వీటి ద్వారానే మనం వాటిని సంపాదించాలి. ఏది ఆ ఆత్మతత్వం, సత్యాది సాధనం సర్వతః వ్యాప్తత్వాత్. ఇంకోటి బ్రహ్మ సత్యాది సాధనం, సత్యము అనేటువంటి సాధనం ద్వారా ఏ బ్రహ్మనైతే పొందుతామో ఆ బ్రహ్మ చాలా మహత్తరమైనటువంటిది. ఎందుకని, గొప్పది అంటే అర్థం ఏంటి, సర్వవ్యాప్తత్వ. దీనివల్ల సర్వవ్యాప్తత్వ, ఎందుకంటే సర్వము వ్యాపించి సర్వత్రా వ్యాపించి ఉన్నది కాబట్టి దాని మహత్తత్వం. ఆ మహత్తత్వాన్ని ఏ సాధన, సత్యాది సాధనం ద్వారా ఏ తత్వాన్ని మనం తెలుసుకుంటామో ఆ బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వవ్యాప్తమైనటువంటిది, కాబట్టి మహత్తరమైనటువంటిది, కాబట్టి గొప్పదైనటువంటిది. దానికన్నా మించింది వస్తువు ఇంకొకటి లేదు. బృహచ్చ వ్యాప్తత్వాత్, సర్వవ్యాప్తత్వాత్. రెండవది ఏమిటి, దివ్యం. తద్దివ్యం, తద్బృహచ్చ తద్దివ్యం అంటే ఏమిటి, స్వయం ప్రభం, స్వయం జ్యోతి స్వరూపం. దేని మీద ఆధారపడదు అది స్వయం జ్యోతి స్వరూపం. అనింద్రియ గోచరం అతయేవ న చింతయుతం శక్యతే. రెండవది ఏంటి, అచింత్య రూపం ఉన్నారు కదా, దాని గురించి చింతనం అంటే ఆలోచనకి అందదు. ఏది, బ్రహ్మతత్వం. కాబట్టి ఎందుకని ఆలోచనకు అందదు అంటే అనింద్రియ గోచరం. ఇంద్రియ గోచరం అయితే ఆలోచించవచ్చు దేని గురించి అయినా సరే. ఇంద్రియాలకి అతీతంగా ఉంది కాబట్టి, ఇంద్రియాలతో మనం దాన్ని తెలుసుకోలేం కాబట్టి, ఇంద్రియాలకి అది తెలియబడదు కాబట్టి, అతయేవ న చింతయుతం శక్యతే అస్య రూపం ఇది అచింత్య రూపం. కాబట్టి వాటి గురించి మనం ఆలోచించలేం. ఎలా ఉంది తత్వం తెలుసుకోవడం కష్టం. కాబట్టి అచింత్య రూపం. సూక్ష్మాత్, కానీ చాలా సూక్ష్మం. ఎలా, ఎంత సూక్ష్మం, ఆకాశాదేరపి తత్ సూక్ష్మతరం. ఆకాశమే సూక్ష్మం, ఆకాశం సర్వవ్యాప్తము, ఆకాశం నిర్లిప్తము, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆకాశంలో కొన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అందుకే ఆకాశవత్ అంటాం మనం. బ్రహ్మ గురించి కూడా ఆకాశవత్ అని పదం వాడతాం మనం. అంటే ఆకాశం వలె అని అంటాం. ఆకాశం వలె ఎందుకని, ఆకాశంలాగా సర్వవ్యాప్తమైనటువంటిది. కానీ ఆకాశం జడం. కానీ ఆకాశం ఒక గుణం ఉంది, నిర్లిప్తం. అన్నీ ఆకాశంలోనే పుడుతున్నాయి, ఆకాశంలోనే ఉంటాయి, ఆకాశంలోనే లయం అవుతాయి.
సరిపోయిందా? కానీ ఆకాశం నిర్లిప్తంగా ఉంటుంది, దేనికి అంటుకోదు. కానీ ఆకాశం కన్నా సూక్ష్మం అంటే ఏమిటి చూడండి, చెప్పండి ఇంకా. అంటే ఏమిటి? ఆకాశాదేహి అపి తత్ సూక్ష్మతరం. ఇది సూక్ష్మమైతే అది సూక్ష్మతరం, ఇంకా సూక్ష్మమైనటువంటిది. అంటే నిరతిశయం, అంటే ఎక్స్ట్రీమ్లీ సటిల్, చాలా, ఇంకా అంతకన్నా సూక్ష్మమైనటువంటి వస్తువు లేదు. అత్యంత సూక్ష్మమైనటువంటిది బ్రహ్మ. దానికన్నా సూక్ష్మంగా ఏమైనా ఉన్నదా అంటే లేదు. దాన్ని నిరతిశయం అంటాం. అంటే దానిని అతిశయించి ఇంకా సూక్ష్మంగా ఉన్నటువంటిది ఏమీ లేదు కాబట్టి దాన్ని నిరతిశయం అంటాం. సో నిరతిశయం ఈ సూక్ష్మం అస్య, ఎందుకని సర్వకారణత్వ, అంత సూక్ష్మంగా ఉంది కాబట్టి. కారణం ఎలాంటి కారణం ఎప్పుడు కూడా కార్యానికి అతీతంగా ఉంటుంది. కారణం ఎప్పుడూ సూక్ష్మమే, కార్యం ఎప్పుడు కూడా స్థూలమే. కాబట్టి అన్నిటికీ మూల కారణం కాబట్టి అన్నిటికన్నా సూక్ష్మంగా ఉండాలి. కారణం సూక్ష్మము, కార్యము స్థూలము. సూక్ష్మ స్థూల కారణాలు తీసుకుంటే మనం, సో ఆ సూక్ష్మమైనటువంటి కారణం నుంచి జగత్తంతా ఉద్భవించింది. ఆ కారణం ఎలా, ఆ కారణ స్వరూపం ఎలా ఉంది అంటే సర్వవ్యాప్తమైనటువంటిది కాబట్టి కారణం, కాబట్టి అత్యంత సూక్ష్మమైనటువంటి సర్వకారణత్వాత్ విభాతి వివిధం ఆదిత్యచంద్రాది ఆకారేణ భాతి దీప్యతే. ఆ తత్వమే ఆదిత్యుడు గాను, చంద్రుడు గాను, నక్షత్రాలు గాను అన్ని రకాల ఆకారాలు కనిపించు ఆకారాలు తీసుకున్నట్టుగా ఉంటూ దీప్యతే, శోభాయమానంగా వెలుగుతూ కనబడుతున్నది. ఆ తత్వమే ఇన్ని ఆకారాల్లో మనకి ప్రకాశిస్తూ కనబడుతుంది. విభాతి, అన్ని జ్యోతనాత్, అన్ని ప్రకాశింపబడుతున్నాయి. ఇన్ని ఆకారాల్లోనూ ఉన్నటువంటిది విభాతి వివిధం భాతి, అనేక నామరూపాలుగా కనబడుతూ అదే తత్వం ప్రకాశిస్తున్నది. కించ మోరోవర్, ఇంకోటి ఏమిటది? దూరాత్ విప్రకృష్ట దేశాత్ సుదూరే విప్రకృష్టతరే దేశే వర్తతే అవిదుషాం. ఏదో ఉందండి, ఒకటి చాలా దూరంగా ఉంది, అన్నిటికన్నా దూరంగా ఉన్నది ప్రదేశం తీసుకొని ఎంతో దానికన్నా దూరం అన్నమాట. అంటే దూరానికన్నా దూరం, దూరాన్ని మించిపోయినటువంటి దూరం, లెక్కలేనటువంటి దూరం, అతి దూరం, దూరం కన్నా దూరం, దూరం కన్నా దూరం అనేటువంటిది ఎవరికి? ఆత్మతత్వం. ఎవరికి? దూరం కన్నా దూరంగా, సుదూరే అవిదుషాం, అజ్ఞానులకి. అజ్ఞానులకి ఆ తత్వం ఎంత దూరంగా ఉంది? చాలా దూరంగా, దూరం కానీ అతి దూరంగా ఉంది, దూరమైన ప్రదేశం కన్నా దూరంగా ఉన్నటువంటి ఎవరికి? అజ్ఞానులకి. మరి జ్ఞానులకు, ఆ అజ్ఞానులకి ఏంటి? అత్యంత అగమ్యత్వాత్ తద్బ్రహ్మ. అసలు వాళ్ళకి అగమ్యంగా ఉంటుంది, అంటే వాళ్ళు పొందలేనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు చాలా దూరంగా ఉంటుంది. ఎందుకని? పొందలేకుండా ఉన్నాం కాబట్టి చాలా దూరంగా ఉంది. మనకి డాక్టర్లు కొంతమంది పేషెంట్స్కి ఎప్పుడైనా ఆపరేషన్ అయిన వాళ్ళు కానీ, లేదా పెరాలిటిక్ స్ట్రోక్ వాళ్ళకి కానీ, ఆపరేషన్ పెరాలిటిక్ స్ట్రోక్ కానీ, కాలు ఆపరేషన్, మొత్తం పేషెంట్స్కి అడుగులు వేయలేరు. అసలు మొదటి రోజు ఒక అడుగు వేస్తే, 2 అడుగులు వేస్తే వాడికి ఎంతో, చాలా ప్రయాణం చేసినట్టుగా అనిపిస్తుంది. అలసిపోతారు 2 అడుగులకి, చెమట వచ్చేస్తే మళ్ళీ పడుకొని పోతారు. 2 అడుగులు లెక్క పెట్టి 1, 2 వాళ్ళకి ఆ సామర్థ్యం లేదు కాబట్టి, అనారోగ్యంగా ఉంది కాబట్టి ఆ 2 అడుగులు వేయలేరు. చాలా దూరంగా అనిపిస్తుంది వాళ్ళకి. పక్క గదిలోకి వెళ్ళాలంటే అబ్బో చాలా దూరం అండి, అంత నడిచికెళ్ళాలా?
చాలా పక్క గదికే కదా, కానీ చాలా కష్టం. అదే ఆరోగ్యవంతుడికి చెంగ వెళ్ళిపోతాడు నడుచుకుంటాను. వాడికి ఎంత దూరం దగ్గర కనిపిస్తుంది. మన మన గ్రామస్తులు అడగండి, అడిగితే ఇక్కడే ఉందాం బాబు 2 మైళ్ళు అంటాడు. ఇక్కడే 2 మైళ్ళు 20 మైళ్ళు ఉంది మనకి. అగో ఇక్కడే కనపడుతుందంటే అది దాటిపోండి, కొండ దాటి పక్కనే అండి, ఆ కొండ పక్కనే ఉందండి అంటే. నేను అనుభవం చేశాను, అలాంటివన్నీ కూడా అనుభవించాను కొండల్లో తిరుగుతున్నప్పుడు. ఇక్కడే ఉందంటాడు. 3-4 గంటలు పడుతుంది మాకు వెళ్ళడానికి. కాబట్టి అజ్ఞానులకు చాలా దూరంగా ఉంటుంది. ఇహ దేహే అంతికే సమీపే చ విదుషాం ఆత్మత్వాత్. అది ఆత్మస్వరూపమే కాబట్టి, విద్వాన్ యొక్క ఆత్మే కాబట్టి, ఈ శరీరంలోనే ఇక్కడే చాలా దగ్గరగా ఉన్నట్టుగా వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు గమనిస్తారు, చూస్తారు. ఎవరు విద్వానులకి ఆత్మతత్వం చాలా దగ్గరగా ఉంది, ఇక్కడ లోపలే ఉందండి, అంతకన్నా దగ్గరగా ఇంకోటి ఏమీ లేదు. విదుషాం ఆత్మత్వాత్. అదే వాళ్ళ ఆత్మే కాబట్టి, ఆత్మగా ఉంది కాబట్టి వాళ్ళకి విద్వాత్ జ్ఞానులకి చాలా దగ్గర. సర్వాంతరత్వాత్ చ ఆకాశస్య అపి అంతరశ్రుతే. ఆకాశానికి కూడా అది ఆత్మగా ఉంది. అంతరః అంతరశ్రుతే. శృతి కూడా చెప్తుంటుంది ఏమన్నది, ఆకాశం కన్నా సూక్ష్మమైనటువంటిది, ఆకాశం లోపల ఉన్నటువంటిది, ఆకాశాన్ని కూడా ఆత్మగా అంటే ఆధారము లోపల ఉన్నది ఆత్మ అంటే ఇక్కడ. సర్వాంతరత్వాత్ చ ఆకాశస్యపి అంతరశ్రుతే. ఇహ పశ్యత్సు చేతనావత్సు. ఇక్కడ ఇహ పశ్యత్సు అంటే ఏమిటి? సో మనం ఏంటి, బృహచ్చ తద్దివ్యం అచింత్య రూపం సూక్ష్మాచ తత్ సూక్ష్మతరం విభాతి దూరాచు దూరే తదంతికే చ. ఇవన్నీ పశ్యత్సు ఇహ ఇహైవ నిహితం గుహాయాం. పశ్యత్సు అంటే చూసేటువంటి వాళ్ళు, అంటే చేతనావత్సు. ఎవరు చూస్తారు? చైతన్యవంతులైనటువంటి వాళ్ళు చూస్తారు. జడ పదార్థం చూడలేదు కదా. సో చైతన్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు చేతనావత్సు ఇది ఏతత్ నిహితం స్థితం దర్శనాది క్రియావత్వేన యోగభిర్లక్ష్యమాణం. ఇక్కడ చూడండి, వీళ్ళు యోగిభిర్ లక్ష్యమాణం, యోగుల ద్వారా తెలియబడుతుంది. ఏమిటది? ఎక్కడుంది ఆత్మతత్వం? లోపలే ఉంది. నిహితం లోపలే ఉంది. గుహాయాం తన లోపలే ఉంది, బుద్ధి గుహాయాం. ఏమిటది? దర్శనాది క్రియావత్వేన. అసలు ఆత్మతత్వం ఉంది కాబట్టే కాళ్ళు చేతులు ముక్కు మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నీ పనిచేస్తున్నాయి. అంటే ఇవన్నీ క్రియలు ఉన్నటువంటి వాడుగా కనబడుతున్నాడు ఆత్మతత్వం. ఈ క్రియలు ఉన్నాయి అంటే ఈ క్రియలు కలవాడుగా ఉన్నాడు లోపల. లా క్రియలు వాడి నిష్క్రియుడు, కానీ వాడి సమక్షంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వాడు ఉన్నట్టు అర్థం. అక్కడ ఆత్మతత్వం ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? లోపల అంతరాత్మలో లోపల ఆత్మతత్వం ఉన్నది అని అర్థం. ఏ విధంగా అయితే ఫ్యాను లైటు అన్ని పనిచేస్తున్నాయి అనుకోండి, అంటే కరెంట్ ఉందని అర్థం. ఇన్వర్టర్ అండి, ఇన్వర్టర్ పవరే కదా, పవర్ ఉందని అర్థం. అదేవిధంగా అన్ని చేతులు కాళ్ళు ముక్కు చెవులు కళ్ళు అన్ని పనిచేస్తున్నాయి అంటే ఆ లోపల ఆత్మతత్వం ఉంది కాబట్టి ఇవన్నీ పనిచేస్తున్నాయి. అది యోగులు దర్శిస్తారు. ఏ విధంగా దర్శిస్తారు? ఈ క్రియల ద్వారానే ఆత్మతత్వాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఈ క్రియలు జరుగుతున్నాయంటే లోపల ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? యోగులు కొన్ని సాధనలో ఆ లోపల ఉన్నటువంటి క్రియల మీద దృష్టి పెడతారు. ఈ లోపల ఉన్న క్రియలు అంటే తనంతా తానుగా జరుగుతున్నటువంటి క్రియలు ఉంటాయి కొన్ని. గుండె కొట్టుకోవడం, రక్త ప్రసారణం, ఊపిరి తీసుకోవడం, వదలడం. ఈ క్రియలు ఎవరు చేస్తున్నారు ఈ క్రియలు అని వాళ్ళ యోగులు దృష్టి పెడతారు. వాళ్ళు తెలుసు వాళ్ళకి ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అంటే జరిపించేటువంటి వాడు ఒక చైతన్యం ఉన్నది లోపల. నా ప్రమేయం లేకుండా జరుగుతున్నాయి ఇవన్నీ కూడా, క్రియలన్నీ కూడా. జరుగుతున్నాయంటే అర్థం ఏంటి? లోపల అక్కడ ఆత్మతత్వం ఉంది. క్వహ
క్వా ఎక్కడ, గుహాయ బుద్ధి లక్షణాయ. ఎక్కడున్నాడు? బుద్ధిలో ఉన్నాడు. బుద్ధి గుహలో పరమాత్మ కూర్చున్నాడు. ఆయన కూర్చోవడం వల్లే ఈ బుద్ధి, మనసు, ఇంద్రియాలు, ప్రాణము అన్ని పనిచేస్తున్నాయి. అది నేను గ్రహిస్తున్నా. గుహాయాం బుద్ధి లక్షణాయాం తత్ర హి నిగూఢం లక్ష్యతే విద్వద్భిః. అది విద్వానులు ఏం చేస్తారు? వాళ్ళు తెలుసుకున్నారు. అక్కడే ఉంది, అక్కడే లక్ష్యతే, అక్కడే వాళ్ళకి ఆ ఆత్మతత్వం తెలియబడుతుంది అనేటువంటి జ్ఞానం విద్వానులకు ఉంది. ఆ జ్ఞానులు తెలుసుకున్నారు. ఎక్కడ తెలుసుకోవాలంటే బుద్ధి గుహలోనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఎవరి బుద్ధి గుహలో? అందరూ కూడా తమ తమ బుద్ధిలో ఉన్నటువంటి ఆ గుహలో ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి, కానీ బయట ఎక్కడా లేదు. అదే ఉపలబ్ధి స్థానము. తత్రహి నిగూఢం, అక్కడే నిగూఢంగా ఉన్నట్టుగా విద్వాంసులచే తెలియబడుతుంది. లక్ష్యతే విద్వద్భిః తథాపి అవిద్యయా సంవృతం సత్ న లక్ష్యతే తత్రస్థమేవ అవిద్వద్భిః. అవిద్వానులు ఉన్నారు కదా, అజ్ఞానులు. వాళ్ళు ఈ అజ్ఞానులు అవిద్య చేత కప్పబడడం వల్ల, అవిద్యయా సంవృతం సత్, అవిద్య చేత, అవిద్య అనేటువంటి పొర చే కప్పబడడం వల్ల, ఎవరు? అజ్ఞానులు. అక్కడ ఆత్మతత్వం అక్కడే ఉన్నప్పటికీ, తమలోనే ఉన్నప్పటికీ, బుద్ధిలోనే ఉన్నప్పటికీ న లక్ష్యతే, వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. తెలియబడదు, వాళ్ళకి తెలుసుకోలేరు. ఎందుకని? అక్కడే ఉంది, కానీ అజ్ఞానం అనేటువంటి ఆవరణం ఉంది కాబట్టి అక్కడే ఉంది. అందుకే నేను దేవుణ్ణి నమ్మనండి అంటాడు ఒకడు. అసలు ఈ వాక్యం చెప్తున్నాడు అంటేనే వాడి వల్ల. ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అన్నవాడు కూడా ఆ లోపల గాడ్ వల్లే చెప్తున్నాడు ఆ వాక్యాన్ని. చనిపోయిన వాడు చెప్పగలడా? నేను దేవుడిని నమ్ముతానని చెప్పలేడు, నమ్మనని చెప్పలేడు. కాబట్టి ఈ క్రియలన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆత్మతత్వమే కారణం అని చెప్తున్నారు. అది ఇప్పుడు ఆత్మని పొందాలి. దానికి ఏమిటి కారణం? ఏమిటి? పునరపి అసాధారణం తదుపలబ్ధి సాధనం ఉచ్యతే. చాలా అసాధారణం. అసాధారణం అంటే చాలా గొప్పదైనటువంటి సాధన చెప్తున్నారు. దేనికి? ఆత్మతత్వాన్ని పొందడానికి సాధన ఏమిటి? ఇది మనం రేపు చూద్దాం. తొందరేం లేదు మనకి. ఇది న చక్షుషా గృహేదే నాపి వాచ అన్యై దేవై తపసా కర్మణ వా జ్ఞాన ప్రసేదం విశుద్ధత్వ ప్రతస్తుతం పశ్యతే నిష్కలం ధ్యాయమాన. వీటి గురించి మనం రేపు చర్చించుకుందాం. ఈ సాధన ఏమిటి? అసాధారణమైన సాధన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి. అది రేపు మనం చూద్దాం. ఓకే, టుడే ఐల్ స్టాప్ హియర్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ की जय.